भैया जरा तो అన్న కొద్దిగా ఇట్లా పక్కకి జర ಕರ್ನಾಟಕ ಕುಟುಂಬ हम नाम लोड दीजिए అది ఏమైందంటే ఈ చికెన్ కర్ణాటక ఇది మన కానీ ఎడ్లు చెప్పినాం ఇది మనకు ఆన్లైన్ కొట్టే బయట ఈరోజు తాండూరు మన కాంజాపూర్ గడ్డకాడ ఎడ్ల బజారు, పశువుల బజారు, రైతు బజారు కూడా మరి దాదాపుగా ఇది ప్రారంభమై 5 సంవత్సరాలు అవుతుంది. మరి ఇక్కడ ఎందుకు వచ్చినామంటే చాలామంది గ్రామీణ ప్రాంతం నుంచి వాళ్ళు ఒక ఎడ్లు కానీ బర్రెలు కానీ చాలామంది తీసుకుని వస్తుంటారు. మరి వాళ్ళకు ఏమేమి వస్తువులు కావాలి, మరి వాళ్ళు తెచ్చినాక మరి పశువులకు కూడా గడ్డి కూడా కావాలి కాబట్టి ఆ గడ్డి కూడా మరి ఏర్పాటు చేపిస్తాం. దాంతోపాటు నీళ్ళ సౌకర్యం కూడా లేదంటున్నారు చాలామంది, నీళ్ళ సౌకర్యం కూడా ఇక్కడ ఏర్పాటు చేపిస్తాము. మరి అదేవిధంగా మరి చాలామంది ఏమవుతుందంటే కోసి నుంచి, జైరాబాద్ నుంచి, వివిధ గ్రామాల నుంచి వీరికి వస్తున్నారు. కానీ మరి ఎవరైతే మన మార్కెట్ లోపల వచ్చినాక వాళ్ళ పేరు నమోదు చేసుకోవాలి. నువ్వు 2 ఎడ్లు తీసుకొని వస్తే అక్కడ గ్రామ పంచాయతీ చిట్టి తీసుకొని ఇక్కడ మార్కెట్ కమిటీ రావాలంటే ఆయన పేరు, రైతు పేరు, ఆ 2 ఎడ్లు తీసుకొని వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఇక్కడికి వెళ్ళి బయటికి పోతే కూడా ఆయన అమ్మిండా లేదా అనేది కూడా మేము ఎంట్రీ చేస్తాం ఇప్పుడు. ఎందుకంటే గతంలో చేయలేదు కాబట్టి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తామంటే ఇది ఎంత దళారీ వ్యవస్థ ఉంది. ఆ దళారీ వ్యవస్థ పోవాలి, రైతులే స్వయంగా రావాలి, వచ్చి వాళ్ళు ఒక ఏదున్నా ఎడ్లు కానీ ఏదున్నా అది కూడా ఎడ్లు ఎట్లా అమ్ముకోవాలంటే ఏదో పనికి రాదు అంటే చనిపోయే వస్తుంది కాబట్టి చాలామంది ఏం చేస్తారంటే ఎక్కడి ఈ దొంగ ఆవులు కూడా కొడుకొస్తారు. అది కూడా వ్యవస్థకు మేము చూస్తున్నాము. కాకపోతే ఒకటే అంటే మేము పాలక వర్గము కొత్త బాడీ ఉంది కాబట్టి మీకు అందరికీ కూడా మేము సహకరిస్తాము. మీరు కూడా మాకు సహకరించాలి. మీ సమస్యలు మీకు ఏమని ఉంటే కూడా స్థానిక ఎమ్మెల్యే గారు, రోహిత్ రెడ్డి ఎమ్మెల్యే గారు ఉంటారు కాబట్టి మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాము. తీసుకుపోయిన తర్వాత కూడా మరి ఇంకొక విషయం ఏమంటే ఇక్కడ కూడా రైతులు గ్రామీణ ప్రాంతం నుంచి వస్తారు కాబట్టి మేము ఎమ్మెల్యే గారికి దృష్టి తీసుకుపోయి మధ్యాహ్నం భోజనం కూడా ఇక్కడ ఏర్పాటు చేయడానికి మేము అంతా కృషి చేస్తాము. మరి మీకు ఏ ఇబ్బంది కూడా ఇక్కడ రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నా మీరు ఆఫీస్కి వచ్చి మీరు ఒక లెటర్ ప్యాడ్ మీద మాకు రాసిస్తే మీ సమస్యలు మేము అన్నీ తీరుతాం. కాబట్టి మరి ఎవరు కూడా ఎందుకంటే ఇప్పటివరకు అడిగారు కాబట్టి మరి చాలా మంది మన రైతులు తాండూరులో కూడా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కూడా తాండూరు పెద్ద మార్కెట్ కాబట్టి మీ రైతుల సమస్యలు ఏదున్నా స్థానిక ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి దృష్టి తీసుకుపోయి మేము అన్ని సమస్యలు సాల్వ్ చేస్తామని కోరుకుంటూ మరి చాలామంది మేము అన్ని చూస్తున్నాము. మరి చాలామంది రైతులు కూడా ఇబ్బంది మాకు దృష్టికి వచ్చింది కాబట్టి ఏ ఇబ్బంది ఉన్నా మా యొక్క నంబర్ ఇచ్చిపోతాము, నా నంబర్ ఇచ్చిపోతాము, మా వైస్ చైర్మన్ సార్ నంబర్ ఇచ్చిపోతాము, సెక్రటరీ సార్ ఉన్నారు, మా పాలక వర్గంలో నంబర్ ఇస్తాం. కాబట్టి రైతులకు మోసం దేవకుండా ఈ దళారీ వ్యవస్థ టోటల్గా మాఫీ చేస్తాం అనుకుంటూ మేము మరి ఒక మా కోరిక ఏమంటే రైతులు ఇబ్బంది పడకుండా ఏ సమస్య ఉన్నా మాకు ఫోన్ చేయాలి. మీ సమస్యలని మేము సాల్వ్ చేస్తామనుకుంటూ జై తెలంగాణ.
లైక్ చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.